సో మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t ఇంటూ ఇంటిగ్రల్ 0 to t e పవర్ మైనస్ t sin t by t dt. సో ఇక్కడ మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే మనము మల్టిప్లికేషన్ బై t ఉంది, అంటే t తోటి మల్టిప్లై అయింది. నెక్స్ట్ డివిజన్ బై t ఉంది, నెక్స్ట్ e పవర్ మైనస్ t కూడా ఉంది. సో ఇందులో మనకి 2-3 ఉన్నాయి, అంటే దాని లోపలనే 2-3 సాల్వ్ చేసేటివి ఉన్నాయి. సో ఇట్లాంటి వాటిని మనం ఎట్లా సాల్వ్ చేస్తాం? సో ఇవే ఎగ్జామ్స్కి వస్తాయి మ్యాక్సిమం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎగ్జామ్స్కి వస్తాయి మనకి. సో వీటిని ఎట్లా సాల్వ్ చేద్దామో చూద్దాం. సో మన ఫస్ట్ బేసిక్ స్టెప్ ఏంది, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో మీరు ఏ ప్రాబ్లం అన్నా చేసినా ఫస్ట్ రాయాల్సింది ఇదే. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ st ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ dt ఇది ఈక్వల్స్ టు ఎఫ్ బార్ ఎస్. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ మైనస్ at ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ st ఇంటూ e పవర్ మైనస్ at ఎఫ్ ఆఫ్ టీ dt ఇది ఈక్వల్స్ టు ఎఫ్ బార్ ఎస్ ప్లస్ ఏ. ఇది వచ్చేసింది ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/t ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ s to infinity ఎఫ్ బార్ ఎస్ ds. ఇదేంటి డివిజన్ బై t. Laplace transform of integral 0 to t f of u du is equals to 1 by s f bar s. ఇదేంది Laplace transform of integral. Next Laplace transform of t power n into f of t is equals to -1 whole power n d power n by ds power n f bar s. ఇది వచ్చేసింది Laplace transform of మల్టిప్లికేషన్ బై t. సో ఇక్కడ మనము ఈ ఫార్ములాస్ నేను ఏవేవైతే చెప్పినో అవన్నీ ఫార్ములాస్ వాడతాం, ఓకేనా? ఈ ఒక్క సమ్లో, అందుకే చెప్పిన ఈ ఒక్క సమ్లో మనం మొత్తం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఇప్పటివరకు మనం చదువుకున్న ఫార్ములాస్ ప్రాపర్టీస్ అన్నీ వాడతాం, ఓకేనా? సో ఫస్ట్ దీన్ని ఎట్లా చేయాలో మీకు చెప్తాను. సింపుల్గా. సో ఇట్లా చూస్తున్నారుగా, సమ్ చూస్తున్నారుగా. ఫస్ట్ మనము రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. రైట్ సైడ్ నుంచి ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ ఏముంది, సైన్ టీ బై టీ ఉంది. ఫస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ టీ బై టీ చేద్దాం. నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ సైన్ టీ బై టీ చేద్దాం. లాస్ట్కి అంతా కలిపిద్దాం. సో అది నేను మీకు ఎట్లా చేయాలో చెప్తా. సో సింపుల్ చూడండి. ఫస్ట్ నేను ఏం చేసిన, ఇది సాల్వ్ చేద్దామని చెప్పిన. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ టీ బై టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ s to infinity 1/s² + 1 ds. ఇది ఎట్లా వచ్చింది అనేది డౌట్ కదా మీకు. మీరు కరెక్ట్ చూడండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/t f of t ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ s to infinity f bar s ds. సో ఇది ఏ ఫార్మాట్లో ఉంది, డివిజన్ బై టీ కదా. సో డివిజన్ బై టీ వచ్చినప్పుడు ఫార్ములా ఏంది, ఇంటిగ్రల్ s to infinity f bar s ds. సో ఇంటిగ్రల్ s to infinity f bar s ds. సో f bar s లో మనం 1/s² + 1 ఎందుకు పెట్టుకున్నాము, మీరు కరెక్ట్ చూడండి. f of t ఎంత ఉంది, sin t ఉంది. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin at is equals to a/s² + a² which is nothing but f bar s. సో f bar is nothing but a/s² + a². సో ఇక్కడ మీరు కరెక్ట్ చూడండి. సైన్ ఏముంది, ఏం లేదు. సో 1 అన్నట్టు అర్థం. sin 1t. సో ఇక్కడ మనకి ఏంది 1. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin it is nothing but 1/s² + 1² which is equals to f bar s. సో f bar s లో మనకి ఎంత వచ్చింది, 1/s² + 1². సో 1/s² + 1². 1² is nothing but 1. ఎట్లా వచ్చిందో అర్థమైందా మీకు ఇప్పుడు? ఎఫ్ బార్ ఎస్ ప్లేస్లో 1/s² + 1. జస్ట్ దీని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎంతో కనుక్కుంటే అదే ఎఫ్ బార్ ఎస్ మనకి, ఓకేనా? సో ఎఫ్ బార్ ఎస్లో మనకి ఏ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి, ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, సైన్ పక్కన ఏది ఉంటుంది. సో 1/s² + 1². సో క్లియరా, ఇది అర్థమైపోయిందా? నెక్స్ట్ నేను ఏం చేసిన, మీరు కరెక్ట్ చూడండి. చూడండి ఇది కాస్త ఏమైపోయింది, ఇంటిగ్రల్. సో లైన్ ఇంటిగ్రల్ s to infinity tan ఇన్వర్సెస్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీ డౌట్. సో ఇంటిగ్రల్ 1/s² + 1² ds ఇది ఈక్వల్స్ టు tan ఇన్వర్సెస్. అది ఫార్ములా. ఇంటిగ్రల్ 1/x² + 1² x² + 1² ఆర్ x² + 1 ఇది ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ x. సో అదే ఫార్ములాని మనం ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇంటిగ్రల్ అప్లై చేస్తున్నా. ఇంటిగ్రల్ అప్లై చేస్తే మీరు కరెక్ట్ చూడండి. tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ మైనస్ tan ఇన్వర్సెస్. సో tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ అంటే ఏంది, π/2. అది మీరు తెలుసుకోవాలి, అది ట్రిగ్నోమెట్రీలో. tan π/2 ఇది ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు నేను ఏం చేసిన, tan నట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, బై. సో మొత్తం మీకు అంతా రీఅరేంజ్ చేస్తే tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ ఇది ఈక్వల్స్ టు π/2 వస్తుంది. అదంతా మీకు బేసిక్ చూసుకోండి, మీరు ఏమంటారు ట్రిగ్నోమెట్రీలో దొరికిపోతుంది. tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ ఎంతనో చూసుకోండి, π/2 వచ్చేస్తుంది. π/2 మైనస్ tan ఇన్వర్సెస్. ఇప్పుడు చూడండి, π/2 మైనస్ tan ఇన్వర్సెస్ని నేను ఏం రాసిన, cot ఇన్వర్సెస్. ఇది కూడా మీకు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఇన్వర్స్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్వర్స్ ఫంక్షన్స్లో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో అందులో ఒక లా లేకపోతే రూల్ అనుకోండి, tan ఇన్వర్సెస్ + cot ఇన్వర్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు π/2. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా,
ఈ tan ఇన్వర్స్ నట్టు పంపిస్తున్నాం. దేర్ ఫోర్ cot ఇన్వర్స్ ఇస్ ఈక్వల్స్ టు π/2 మైనస్ tan ఇన్వర్స్. సో సింపుల్గా π/2 మైనస్ tan ఇన్వర్స్ ప్లేస్లో నేను cot ఇన్వర్సెస్ పెట్టిన. సో అర్థమైందా క్లియర్గా. సో ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనము సాల్వ్ చేసినాం. సో ఇప్పుడు మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin t/t ఎంత cot ఇన్వర్స్ ఎస్ వచ్చింది. సో ఇప్పుడు కరెక్ట్ చూడండి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻t ఇంటూ sin t/t, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻t ఇంటూ sin t/t. నెక్స్ట్ ఇది సాల్వ్ చేస్తున్నాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻t ఇంటూ sin t/t ఈజ్ ఈక్వల్స్ టు cot ఇన్వర్స్ s+1. ఎట్లొచ్చిందో మీకు డౌట్ వచ్చింది, ఎట్లొచ్చిందో అర్థం కాలే. క్లియర్గా చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻at ఇంటూ f ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to infinity e⁻st ఇంటూ e⁻at ఇంటూ f dt ఈజ్ ఈక్వల్స్ టు f⁻s+a. సో ఈ టైప్లో ఫంక్షన్ ఉందనుకో మనకి ఎంత వచ్చింది ఆన్సర్ f⁻s+a. సో మీరు కరెక్ట్ గమనించినట్టయితే నార్మల్గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin t/ts మనకి ఎంత వచ్చింది cot ఇన్వర్స్ s వచ్చింది. అదే సింపుల్ ఇప్పుడు దాన్నే మనము e⁻t అనే ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే అది ఫామ్లో ఉందా లేదా. సో ఆన్సర్ ఏమవుతుంది, ఎస్ ప్లేస్లో మనం ఏం పెడతాము, s+a పెడతాము. సింపుల్ వచ్చిన ఆన్సర్ ఏదైతుంది ఇప్పుడు మనకి ఇది వచ్చింది cot ఇన్వర్స్ s. ఎప్పుడైతే e⁻t తోటి దీన్ని మల్టిప్లై చేస్తామో సింపుల్ ఏమవుతుంది f⁻s కాస్త f⁻s+a. ఇప్పుడు ఇది f⁻s, ఇది f⁻s, దీనికి ఇది f⁻s. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin t/tకి f⁻s ఇది. కానీ మనకి ఇప్పుడు ఏముంది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻t ఇంటూ sin t/t అంటే when it is multiplied by factor e⁻at then the answer will change from f⁻s to f⁻s+a. సో ఇక్కడ కూడా మీరు కరెక్ట్ గమనించినట్టయితే f⁻s తెలుసు మనకి, f⁻s+a అంటే జస్ట్ s ప్లేస్లో s+1 పెట్టడం. a ఎంత 1, e⁻at a ఎంత 1, సో -1 into t a is equals to 1. therefore cot ఇన్వర్స్ s+1. సో అర్థమైందా నీట్గా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin t/t is equals to cot ఇన్వర్స్ s. బట్ సారీ అంతే, లాప్లాస్ ఆఫ్ sin t/t is equals to cot ఇన్వర్స్ s. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻t ఇంటూ sin t/t is equals to cot ఇన్వర్స్ s+1. ఎందుకు అట్లా అయిందంటే తెలుసు కదా, when it is multiplied by factor e⁻at then the answer will change from f⁻s to f⁻s+a. సో ఆన్సర్ ఏమైంది, cot ఇన్వర్స్ కాస్త cot ఇన్వర్స్ s+ అయింది, s+1 అయింది. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైపోయిందా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నేను ఇంటిగ్రల్ని కూడా కన్సిడర్ చేసి సాల్వ్ చేస్తున్నా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంతవరకు ముందు వరకు మనం జస్ట్ ఇదే కన్సిడర్ చేసినాం. దీని తర్వాత నేను జస్ట్ ఇంటిగ్రల్ని కూడా పెట్టినా. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t e⁻t sin t/t ఈజ్ ఈక్వల్స్ టు 1/s cot ఇన్వర్స్ s+1. ఇది ఎట్లా వచ్చింది, అదే ఎనీ డౌట్, ఇది ఎట్లా వచ్చింది 1/s ఏంది, cot ఇన్వర్స్ s+1 ఏంది, ఎట్లా వచ్చింది అని అంటారు. మీరు కరెక్ట్ చూడండి ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t f of u du is equals to 1/s f⁻s. అవునా కదా. సో ఇప్పుడు కరెక్ట్ చూడండి ఇది ఏ ఫార్మాట్లో ఉంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t f of u అంటే ఏంది ఇక్కడ e⁻t ఇంటూ sin t/t du dt. ఓకేనా, dt ఒక్కటి మర్చిపోయినా సారీ, dt. సో ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఈ ఫార్మాట్లో ఉంది. సో ఈ ఫార్మాట్లో ఉంటే మనకు ఆన్సర్ ఏముంది 1/s f⁻s. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంది దీంతో cot ఇన్వర్స్ s+1. సో దానికి జస్ట్ మనం 1/s cot ఇన్వర్స్ ఆఫ్ s+1 పెట్టేసాం. అర్థమైందా, 1/s cot ఇన్వర్స్ s+1 అర్థమైంది. జస్ట్ ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్మాట్లో మనం జస్ట్ ఆన్సర్ రాసుకున్నాం అంతే. 1/s f⁻s. 1/s f⁻s ఎంత మనకి దీన్ని సాల్వ్ చేస్తున్నప్పుడు ఎంత వచ్చింది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ cot ఇన్వర్స్ s+1 వచ్చింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ f⁻s. సో ఆ f⁻s ప్లేస్లో నేను సబ్స్టిట్యూట్ చేసేసిన. సో అర్థమైందా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t e⁻t sin t/t dt is equals to 1/s cot ఇన్వర్స్ s+1. సో ఇది అర్థమైపోయింది. సో ఇప్పటి వరకు మనం ఎక్కడి వరకు చేసుకున్నాము కరెక్ట్ చూడండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t e⁻t ఇంటూ sin t/t dt is equals to 1/s cot ఇన్వర్స్ s+1. ఈ వరకు చేసుకున్నాం. సో నెక్స్ట్ మనకు మిగిలింది ఏంది, t. సో టీని కూడా ఇంక్లూడ్ చేద్దాం ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో. దేర్ఫోర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t ఇంటూ ఇంటిగ్రల్ 0 to t e⁻t sin t/t is equals to -d/ds ఆఫ్ cot ఇన్వర్స్ s+1/s. అరే ఇది ఎక్కడికి నుంచి వచ్చింది మళ్ళీ అంటే మీరు కరెక్ట్ చూడండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t⁻n into f of t is equals to -1 whole power n d⁻n by ds⁻n f⁻s. సో మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t⁻n t into f of t is nothing but integral 0 to t e⁻t sin t/t.
ఈజ్ ఈక్వల్స్ టు -1 హోల్ పవర్ n, -1 హోల్ పవర్ n అంటే -1 హోల్ పవర్ 1 ఎంత మీరు కరెక్ట్ చెప్పండి, -1 అవుతుంది, అందుకే మైనస్ పెట్టిన. d/ds ఆఫ్ f బార్ ఎస్. ఎఫ్ బార్ ఎస్ ప్లేస్లో నేను ఏం పెట్టిన, కాట్ ఇన్వర్స్ s+1/s. ఇది నీకు అర్థం కాలేదు, అదే కదా, ఇది నీకు అర్థం కాలేదు. మీరు కరెక్ట్ గమనించినట్టయితే ఇది టోటల్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీయే కదా, దీన్ని అనలాగస్గా తీసుకుంటాం మనము. ఈ టోటల్ ఎఫ్ ఆఫ్ టీ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ఇంటిగ్రల్ 0 to t e⁻t sin t/t, అవునా కదా. ఇప్పుడు మన కరెక్ట్ చూడండి, ఇదే ఈ టోటల్ పార్ట్ని మనం ఇందాకనే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్తో సాల్వ్ చేసినాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t e⁻t sin t/t dt is equals to 1/s cot inverse s+1 which is nothing but f bar s. అర్థమవుతుందా? ఈ ఫార్మాట్లో దీనికి ఎఫ్ బార్ ఎస్ ఇదే, అర్థమవుతుందా? ఈ ఫార్మాట్లో ఈ టోటల్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీకి మనం ఆల్రెడీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కున్నాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కున్న తర్వాత మనకి ఏమొచ్చింది, 1/s cot inverse s+1 విచ్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ బార్ ఎస్. సో ఎఫ్ బార్ ఎస్ మనకు ఆల్రెడీ తెలుసు, 1/s cot inverse s+1. మీరు కరెక్ట్ అది కూడా అర్థం కాకపోతే ఇక్కడ చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఏంది, ఎఫ్ బార్ ఎస్ కదా. సో ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇది ఎఫ్ ఆఫ్ టీ అనుకున్నా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇస్ నథింగ్ బట్ ఎఫ్ బార్ ఎస్. ఎఫ్ బార్ ఎస్ ఈక్వల్ టు 1/s cot inverse s+1. సో సింపుల్గా అక్కడ కూడా ఫార్ములా ఏం చేయమన్నాడు, ఎఫ్ బార్ ఎస్ సబ్స్టిట్యూట్ చేయమన్నాడు. ఈ ఫంక్షన్ని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే వచ్చేది ఏంది, ఎఫ్ బార్ ఎస్. అదే ఎఫ్ బార్ ఎస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో నేను ఈ ఫంక్షన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేసిన, నాకు ఎఫ్ బార్ ఎస్ వచ్చింది, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన, సింపుల్, ఎక్కువ ఏం లేదు. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ ఇంటిగ్రల్ 0 to t e⁻t sin t/t is equals to -1 హోల్ పవర్ 1 d/ds ఆఫ్ cot inverse s+1/s. సో ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి ఎన్ని టైమ్స్, 1 టైమ్, ఎందుకంటే టీని చూడండి t⁻1 ఉంది కాబట్టి ఇదే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి t⁻1 into f of t is equals to -1 whole power n d⁻1/ds⁻1 whole power f bar s. సో u బై ఇక్కడ చూడండి దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి, u బై v ఓల్ డాష్ ఇది ఈక్వల్స్ టు vu డాష్ మైనస్ uv డాష్ బై v స్క్వేర్. సో u బై v ఓల్ డిఫరెన్షియల్ ఎట్లా సాల్వ్ చేయాలో మీకు n నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసినారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, u ఇది ఈక్వల్స్ టు cot inverse s+1, v ఇది ఈక్వల్స్ టు s. ఇప్పుడు నేను డిఫరెన్షియేట్ చేస్తున్నా యూని. సో d/d అదే డిఫరెన్షియేషన్ ఆఫ్ cot inverse s+1 ఇస్ నథింగ్ బట్ 1/s+1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. మీరు కరెక్ట్ గమనించినట్టయితే ఇక్కడ ఎస్ ఉందనుకో, మీకు ఆన్సర్ ఏమొచ్చిందమ్మా, s² + 1 వచ్చింది. ఎందుకంటే మీరు కరెక్ట్ చూడండి, cot inverse s ఉంది ఇక్కడ ఏముంది, cot inverse s+1 ఉంది. cot inverse s+1 అంటే ఏంది, s ప్లేస్లో s+1 పెట్టుకోవాలి. సో s+1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. నెక్స్ట్ v డాష్ అంటే ఏంది, differentiation of s is nothing but 1. So d/ds of cot inverse is equal to vu dash, v anta s into u dash anta 1/s+1 whole square plus 1 square minus cot inverse. ఎందుకు cot inverse వచ్చింది, u is equals to cot inverse s+1 into v dash anta 1/s square. ఇప్పుడు మీరు కరెక్ట్ చూడండి, ఇక్కడ నేను ఎల్సిఎం తీసుకుంటే మీకు ఏమొస్తుంది, ఈ టోటల్ టర్మ్ అంతా దీంతో మల్టిప్లై అయిపోతుంది. సో ఈ టోటల్ టర్మ్ దీంతో మల్టిప్లై చేసిన, నెక్స్ట్ ఈ టర్మ్ ఉందా, ఈ టర్మ్ కిందికి వచ్చేసి దీంతో మల్టిప్లై అవుతుంది దీంతో. సో s² ఇంటూ s+1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది 1 స్క్వేర్, ఇది వచ్చేసి 1 స్క్వేర్. సో మీరు కరెక్ట్ చూసినట్టయితే ఈ ఎస్ని దీంతో మల్టిప్లై చేసిన మీద, సో ఎస్ మైనస్ ఇదంతా మల్టిప్లై అయింది కాబట్టి cot inverse s+1 ఇంటూ s+1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ by s square into s+1 whole square plus 1 square. సో క్లియర్గా అర్థమైందా?